హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ అడ్డా. సరికొత్త నోటిఫికేషన్తో మేము ముందుగా ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీ ముందు నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నోటిఫికేషన్ ఏంటనేది మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 అనమాట. అది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటని దాని ముందు తెలుసుకుంటే చూడండి, నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ 27/6/2024 టు స్టార్ట్ అయింది అన్నమాట. అప్లికేషన్ అనేది దాని లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31/7/2024 అనమాట. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్నారో దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ 31/7/2024 అనమాట. దీన్ని మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే దీని యొక్క ఎవరైతే అప్లికేషన్ చేశారో అప్పటికి పేమెంట్ అనేది చేయడానికి లాస్ట్ డేట్ ఒకటి ఇచ్చాడో ఆ డేట్ ఎప్పుడంటే 1/8/2024 అనమాట. అలాగే ఏమైనా కరెక్షన్స్ మీరు చేసినట్లయితే కరెక్షన్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఏమైనా కరెక్షన్ చేసి ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసుకోవడం ఒక డేట్ ఇచ్చాడు. అది 16/8/2024 నుంచి 17/8/2024 2 days టైం ఇచ్చాడు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే అది మ్యాక్సిమం ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దానికి అంటే మ్యాక్సిమం టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చాడు. అది ఎప్పుడు ఉండొచ్చు అంటే మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్లో ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో అయితే దీంట్లో నోటీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటే ఫస్ట్ వేకెన్సీస్ చూసుకుందాం. చూడండి, వేకెన్సీస్ చూసుకుంటే టెంటేటివ్ వేకెన్సీస్ అనమాట. ఎంటీఎస్ అనేవి 4,887 ఉన్నాయి. అలాగే హవల్దార్ అనేవి సిబిఎన్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 3,439 ఉన్నాయన్నమాట. సో ఈ రెండు ఎవరైతే ఎస్ఎస్సిలో జాబ్ చేయాలనుకుంటున్నారో ఇది 10th క్లాస్ బేస్ అనమాట. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో. కాబట్టి దీన్ని అసలు మిస్ అవ్వద్దు. చాలా మంచి నోటిఫికేషన్ అనమాట, నాన్ టెక్నికల్ స్టాఫ్ ఇది. అయితే దీనిలో వేకెన్సీ చూసాం. అయితే ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది ఏంటని చూసుకుంటే ఏజ్ అనేది దీనికి చూడండి, ఏజ్ అనేది ఎప్పటికీ 18 to 25 ఉండాలి, 18 to 27 అనమాట. రెండు ఉన్నాయి దీంట్లో క్రైటీరియాస్. ఒక ఏజ్ అనేది ఎప్పటికి వాళ్ళ యొక్క 18 కంప్లీట్ అయ్యి ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ 8/2024 కల్లా వాళ్ళకి 18 కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అలాగే చూడండి ఇక్కడ 18 to 25 అన్న వాళ్ళ ఏజ్ ఏది ఏ ఇయర్ మధ్య ఉండాలి అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి, 18 to 25 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ఉండాలంటే 2nd August 1999 నుంచి 1st August 2006 మధ్యలో ఉండాలన్నమాట. వీళ్ళు ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే 18 to 27 ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ అనేది 2nd August 1997 నుంచి 1st August 2006 mధ్యలో కూడా ఉండాలన్నమాట. వీళ్ళకి 2 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చాడనమాట ఎవరైతే హవల్దార్కి అప్లై చేసుకుంటున్నారో. అయితే వీళ్ళకి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే ఎస్సీకి 5 years, ఓబీసీ 3 years, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 years, ఓబీసీకి 13 years, ఎస్సీ ఎస్టీకి అయితే 15 years అనమాట. ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకేంటంటే మనం దీంట్లో క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయని దాని గురించి తెలుసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇది అనేది 10th క్లాస్ బేస్ అనమాట. 10th క్లాస్ బేస్ ఇది క్వాలిఫికేషన్. చూడండి ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూస్తే ఇది ఎలా అంటే వాళ్ళు కూడా 8 August 2024 కల్లా వాళ్ళ యొక్క మెట్రికులేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఇది 10th క్లాస్ బేస్. సో ఈ 24 August 2024 కల్లా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకుంటే అప్లికేషన్ అనేది చూడండి, హౌ టు అప్లై. దీంట్లో హౌ టు అప్లై అంటే దీనికి ఫస్ట్ ఎవరైతే దీనికి ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఎస్సి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక ఓటీఆర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఓటీఆర్ చూడండి ఫస్ట్ ఒక 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ద్వారా ఫస్ట్ మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం అప్లై చేయడానికి అనేది ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఓకే, అయితే అది చాలామంది ఆల్రెడీ ఎస్ఎస్సి ఎవరైతే ఇంతకుముందు ఓటీఆర్ చేసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు, ఓటీఆర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే ఓటీఆర్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఈ ssc.gov.in వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అయితే అప్లికేషన్ ఎవరైతే పెట్టేటప్పుడు ఇది ఒకటి మాత్రం
జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఇప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నాడు. లైవ్ ఫోటోగ్రాఫ్ అడగడం వల్ల ఏంటంటే ఎవరైతే మొబైల్లో అప్లై చేస్తున్నారో వాళ్ళు కొంచెం క్లారిటీగా పెట్టాలన్నమాట. బ్యాక్గ్రౌండ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, లైటింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన యొక్క ఫేస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ క్యాప్స్ పెట్టడం అలాంటివన్నీ చేయకూడదు అనమాట. ఎందుకంటే స్పాట్స్ పెట్టడం అలాగే స్పెట్స్ పెట్టడం కూడా చేయకూడదు. ఎందుకంటే అలాంటివి ఏమైనా ఉంటే మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ అయితే దీంట్లో ఫీజు ఎలా ఉంది ఏంటని దాని గురించి తెలుసుకుంటే ఫీ డీటెయిల్స్ అనేవి చూడండి. అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉందంటే ఫీ అనేది 100 రూపీస్ అనమాట. అయితే దీంట్లో ఉమెన్ కేటగిరీ అండ్ SC STస్కి అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. వాళ్ళు నార్మల్గానే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే అప్లికేషన్స్ కరెక్షన్స్ ఎలా డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. చూడండి ఇక్కడ అప్లికేషన్స్ విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్ అనేవి ఇచ్చాడు కదా. అది ఎప్పటి నుంచి ఎప్పుడంటే చూడండి ఇందులో ఇక 16/8/2024 నుంచి 17/8/2024 అనమాట ఇచ్చారు. 2 days ఇచ్చాడు అనమాట కరెక్షన్స్కి. సో ఈ కరెక్షన్స్ ఎలా జరుగుతాయి ఏంటంటే కరెక్షన్స్ కరెక్షన్స్కి పేమెంట్ అనేది తీసుకుంటాడు అనమాట. చూడండి ఎవరైతే కరెక్షన్స్కి అనేది పేమెంట్ చూసుకుంటాడు అది ఎలా అంటే మీరు ఫస్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే 200 తీసుకుంటాడు అనమాట. మళ్ళీ తర్వాత కరెక్షన్ పర్సన్ అప్పుడు కూడా కరెక్షన్ చేస్తాను అనుకో సెకండ్ టైం కూడా కరెక్ట్ చేయడానికి 500 తీసుకుంటాడు. దీంట్లో ఎటువంటి కేటగిరీ వైజ్ రిజర్వేషన్లు అలాంటివి జరగలేదు అనమాట. ఎవరైనా కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కరెక్ట్ చేసుకోవడానికి 200 నుంచి 500 అనేది పే చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. ఓకే, అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది దీంట్లో చూడండి ఇది అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీని స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. దీనిలో అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 అనేవి 2 సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి మ్యాథమెటిక్స్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనమాట. అది ఎలా ఉంటాయంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ అనేది 45 minutes ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుని రాస్తారో వాళ్ళకి 60 minutes ఉంటుంది. అంటే స్క్రైబ్ అంటే ఎవరైతే తన ఓన్గా ఎగ్జామ్ రాయలేరో వాళ్ళు ఎవరైతే ఇంకో హెల్ప్ తీసుకొని రాస్తారో వాళ్ళకి 60 minutes అనమాట. అలాగే సెక్షన్ 2లో చూడండి సెక్షన్ 1లో 20 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంది. అలాగే సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్ అనమాట. 25 క్వశ్చన్స్ అనమాట. మొత్తం టోటల్గా 75 మార్క్స్ అంటే 1 క్వశ్చన్ 3 మార్క్స్ అనమాట. టోటల్ టైం 45 minutes అనమాట. ఒక్కొక్క సెక్షన్కి 45 minutes టైం అనమాట. నార్మల్ వాళ్ళకి ఎవరైతే స్క్రైబ్ తీసుకుంటారో వాళ్ళకి 1 hour అనమాట. ఓకే, అయితే దీంట్లో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ CBT అనమాట. అయితే దీంట్లో చూడండి ఇందులో దాని యొక్క ఇది కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ సిలబస్ చూడండి. సిలబస్ చూడండి న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీలో ఎలా ఉందంటే మొత్తం నెంబర్ సిస్టమ్ ఇచ్చాడు, LCM ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్, బాడ్ మసిల్ పర్సంటేజ్, రేషియోస్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజ్ ఇలా అర్థమెటిక్ మొత్తం ఇచ్చాడు. అలాగే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు, అలాగే ఇంగ్లీష్ ఉన్నాయి ఇలా ఇచ్చాడు అనమాట. చూడండి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సిలబస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అనమాట. ఓకే, ఇది సిలబస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా అయితే దీంట్లో ఎవరైతే హవాల్దార్ని అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఓన్లీ ఎగ్జామే కాకుండా వాళ్ళకి PET అండ్ PST కూడా ఉంటుంది అనమాట. అయితే అది ఎలా ఉంటాయని దాని గురించి తెలుసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది వాకింగ్ టెస్ట్ ఉంటుంది. అది ఎలా ఎంత అంటే 1.6 kilometers ఉంటుంది, 50 minutes టైం అనమాట. ఎవరికి మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1 kilometers in 20 minutesలో వాక్ చేయాలన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో అయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మేల్కి అయితే వాళ్ళు హైట్ అనేది ఖచ్చితంగా 157 centimeters ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 81 centimeters ఎక్స్పాండ్ అయ్యాలన్నమాట. ఎవరైతే హిల్ ఏరియా నుంచి వస్తారో, హిల్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ నుంచి వస్తారో వాళ్ళకి మనకి 5 centimeters తక్కువ ఉన్నా పర్లేదు అనమాట. వాళ్ళు ఒక 152.5 centimeters ఉండొచ్చు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటాయంటే ఫిమేల్ క్యాండిడేట్స్ నార్మల్గా 152 centimeters ఉండాలి. అలాగే హిల్ ఏరియా నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 2.5 centimeters అనేది ఏజ్ రిలాక్సేషన్ కాదు, హైట్ రిలాక్సేషన్ ఉండదు, 2.5 centimeters అనమాట. ఇది ఓకే, ఇది PST అండ్ PET గురించి అనమాట. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే CBT ఉంటుంది, CBT అయిన తర్వాత
మనకి ఎవరైతే హవాల్దార్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి పీఈటీ పిఎస్టీ ఉంటుంది. పీఈటీ పిఎస్టీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటారు అనమాట. ఎవరైతే కొంతమంది పీఈటీ అండ్ పిఎస్టీలో అయితే హవాల్దార్కి ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళు ఎంటీఎస్ కాదు, వాళ్ళ ఫైనల్ మెరిట్ లిస్ట్ నుంచి వెయిట్ చేయొచ్చు అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేది ప్రతి ఇయర్ వస్తాయి, కానీ ఈ ఇయర్ కొంచెం నోటిఫికేషన్లు అనేది ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. వేకెన్సీ చూడండి ఇక్కడ. సో ఇవి 4887 ప్లస్ 3439 మొత్తం చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.